హలో ఎవరివన్. మినిస్టర్ పెద్దిరెడ్డి గారి అక్రమ ఆస్తుల వెంట జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంట పడుతున్నారని చెప్పాలి. దీన్ని ఎలా అయినా ఛేదిస్తారో లేదో ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇది కొలిక్కి వచ్చింది అంటారా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవర్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆయనే సీఎం అవుతారు అనేది అప్పట్లో జరిగినటువంటి ప్రచారం. అంటే ఆయన ఎంత బలమైనటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి మాత్రమే నేను గుర్తు చేస్తున్నాను. ఓకే. ఆయన్ని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే వేటాడుతున్నారు. ఏమీ లేకుండా వేటాడుతున్నారా అంటే కాదు, ఉంది కాబట్టే వేటాడుతున్నారు. ఎందుకు? అటవీ భూముల్ని ఆయన ఆక్యుపై చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. అసలు మొత్తం చిత్తూరు జిల్లాలో 1000 ఎకరాలకు పైగా ఆయన కబ్జా చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన బలమైనటువంటి ఆరోపణ. 1000 ఎకరాల పైన. అందుకే మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు తగలబడ్డాయి. కూటమి ప్రభుత్వం రాగానే, అంటే ఆ ఫైళ్ళన్నీ ఉంటే అడ్డంగా దొరికిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ ఫైళ్ళని తగలబెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా అప్పట్లో వచ్చింది. ఇక్కడ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు అక్కడికి వెళ్ళారు. దాని మీద ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ ఉండి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ మధ్యకాలంలోనే ఎంఆర్ఓను ఆర్డీఓని ఇద్దరు సస్పెండ్ చేసినట్టు దాంట్లో. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్యుపై చేసినటువంటి భూములు మాత్రం వెనక్కి తీసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ప్రత్యేకించి ఆయన నిర్వహిస్తున్నటువంటి అటవీ శాఖ, ఆ అటవీ శాఖ పరిధిలో ఉండేటువంటి భూముల్ని ఆక్యుపై చేశాడు ఆయన అనేది బయటపడింది. దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో కూడా కొద్దిసేపటి క్రితం చేసి బయట పెట్టారు. అధికారులతో ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఎక్కడైతే అటవీ భూములు ఆక్యుపై చేస్తున్నారో వాటన్నింటిని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేయడంతో పాటు అక్కడ ఎన్ని ఎకరాలు ఆక్యుపై చేశారు ఏంటి, అక్కడ మొత్తం వివరాలు సేకరించి పోర్టల్లో పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అటవీ శాఖ అధికారులు దాని మీద ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది వచ్చింది. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏంటంటే, అడవి మధ్యలో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూమి ఎందుకు ఉంటుంది? చుట్టూరు అటవీ భూములు ఉన్నాయి. అటవీ భూముల మధ్యలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి భూములు ఎలా వస్తాయి అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి యాక్చువల్ భూమి ఆయన ఎన్నికల అఫిడవిట్లో నమోదు చేసిన దాని ప్రకారం అయితే 44 ఎకరాలు బుక్ వాల్యూ ప్రకారం ఉంది. మరి వెబ్ బుక్ లో వెబ్ ల్యాండ్ దాంట్లో 77,000 ఎకరాలు ఉంది. 77,000. సో కాబట్టి దాదాపు 23-24 ఎకరాలు కొత్తగా ఆయన రికార్డులో కనిపిస్తుంది బుక్ దాంట్లో. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వెబ్ ల్యాండ్ లో ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు యాక్చువల్ గా ఉన్నదానికన్నా వెబ్ ల్యాండ్ లో ఎక్కువ కనపడుతుంది. ఆ విస్తీర్ణం అక్కడ కనపడుతుంది. ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వీకుల నుంచి వచ్చింది అని చెప్పి రాయించుకున్నారు. అది పూర్వీకులు అంటే పూర్వీకులు అడవి మధ్యలో ఉన్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పూర్వీకులు అడవి మధ్యలో ఏం చేస్తున్నారు? పూర్వీకుల నుంచి ఆయనకి ఎలా వచ్చింది, సంక్రమించింది అనే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. దాని మీద వీడియో కూడా పెట్టారు. పూర్వీకుల నుంచి వచ్చినట్టు, సంక్రమించినట్టు ఆస్తులు ఈయన రాయించుకున్నారు. అప్పుడు వీటిలోనేమో 44 ఎకరాలు ఉంది, ఇక్కడేమో వెబ్ ల్యాండ్ లోనేమో 77,000 ఎకరాలు ఉన్నట్టుంది. ప్యూర్గా అటవీ భూములు 22 నుంచి 23 ఎకరాలు ఆక్రమించుకున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏ మాటకు ఆ మాట పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఒక 2 మేజర్ ఇష్యూస్ ని కదిలిచ్చారు. ఒకటి, రేషన్ బియ్యానికి సంబంధించి కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. దాంతో రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి స్మగ్లర్లు, రేషన్ బియ్యానికి సంబంధించిన దళారులు వీళ్ళందరూ కొంత కదిలేరు. ఎంతో కొంత అట్లీస్ట్ పూర్తిగా కాకపోయినా ఇవాళ కూడా అదంతా నడుస్తుంది. అట్లీస్ట్ కొంచెం ఇట్లా ప్రజల్లోకి వెళ్ళింది. ఇంత స్మగ్లింగ్ చేశారా బియ్యాన్ని, ఆఫ్రికా కంట్రీస్ కి కాకినాడ పోర్ట్ నుంచి పంపించారా, కాకినాడ పోర్ట్ నుంచి పంపించి అక్కడి నుంచి మళ్ళా డ్రగ్స్ తీసుకొచ్చుకుంటున్నారా అనేది పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది కదా. అంతవరకు సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ మాఫియాని పూర్తిగా అరికట్టడంలో మాత్రం ఆయన సక్సెస్ కాల. ఎందుకు? ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ గారే పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు.
అయినప్పటికీ ఆయన ఎంటర్ అయ్యారు. యాక్చువల్ కాకినాడ పోర్టులో బియ్యం ఇవన్నీ కూడా ఆయన పరిధిలోది, ఆయన చూడాలి. కానీ ఈయన డైరెక్ట్ గా ఎంటర్ అయ్యారు. ఎందుకు ఎంటర్ అయ్యారు? బియ్యం స్మగ్లింగ్ భారీగా జరుగుతుందనేటువంటి సమాచారాన్ని అందుకున్న ఆయన సముద్రంలోకి పడవలోకి వెళ్ళి పడవలో సముద్రం లోపలికి వెళ్ళి ఆయన షిప్ లో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని కనుగొని సీజ్ ద షిప్ అని చెప్పేసి పెద్ద ప్రచారం కూడా జరిగింది. సరే, అది అయిపోయిన తర్వాత బాగా కదిలించినటువంటి అంశం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములు, అటవీ భూములకు సంబంధించి. జనరల్ గా కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల ఎకరాలకి పైగా అసైన్ భూములు కానీ, అటవీ భూములు కానీ, లేదా ఇతరత్ర ప్రైవేటు భూములు కానీ ఏదైతేనేమో 6 లక్షల ఎకరాలకు పైగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ హోదాల్లో అనుభవించినటువంటి వాళ్ళు, కొంతమంది ప్రజాప్రతినిధులు వీళ్ళు ఈ భూములు రాయించుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంట్లో చీఫ్ సెక్రటరీ గతంలో చేసినటువంటి జవహర్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా అప్పట్లో వినిపించింది. ఆయనే కొన్ని 100 ఎకరాలు ఉత్తరాంధ్రలో ప్రీ హోల్డ్ భూముల్ని తీసేసి ప్రీ హోల్డ్ భూముల్ని ఆయన అసైన్ భూములు ప్రీ హోల్డ్ పెట్టేసి ఆయన రాయించుకునేటువంటి క్రమంలోనే ఆయన బయటపడ్డాడు అనేది అప్పట్లో పేపర్లు అన్నింటిలో న్యూస్ వచ్చింది. ఇలా అనేక మంది అనేక హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు 6 లక్షల ఎకరాలకు పైగా మాయం చేశారు ఆంధ్రప్రదేశ్లో. అలా మాయం చేసిన దాంట్లో 1000 ఎకరాలు అక్కడే ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జాబితా అనేది ఒకటి వినిపిస్తుంది. దాన్ని రికవరీ చేయించుకున్నారని ఇంతవరకు రికవరీ చేయించలేదు. భూముల సమస్యలు అక్కడే ఉన్నాయి. అట్లీస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద తప్పుబడినటువంటి వాటిని కూడా ఇంతవరకు రిక్టిఫై చేయలేకపోతున్నారు. సార్, ఇన్ని వేల ఎకరాలు కబ్జా చేసి 6 లక్షల ఎకరాలు, వేలు కాదు 6 లక్షల ఎకరాలు కబ్జా చేసి బయట ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్న ఆరోపణ బయటికి రాదని అంత ఈజీగా ఎలా కబ్జా చేశారంట? బయటికి రాలేదు కదా. కానీ ఇప్పుడు ఆరోపణ చేశారు, ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కానీ సరే 6 లక్షలు కాదు 3 లక్షలు వేసుకో అయ్యనా మళ్ళీ తీసుకోవాలి కదా వెనక్కి. ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు ఆ భూములు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు సరస్వతి పవర్స్ సంబంధించి గుంటూరు ఏరియాలో పర్నాడులో అసైన్ ల్యాండ్స్ ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే రిజిస్టర్ చేసుకుని అవి తీసుకున్నారు. ఇప్పుడు అటవీ భూమిని తీసుకోబోతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. మరి మిగతా భూమి కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది కదా, మిగతా డిపార్ట్మెంట్ లో ఎన్నో మెయింటైన్ చేస్తుంది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నట్టు అసైన్ ల్యాండ్స్ సంబంధించి అసైన్ ల్యాండ్స్ రాయించుకున్నారు కదా, మరి ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కదా. మరి ఆ డిపార్ట్మెంట్ లో ఉండే మంత్రులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆయన ఆధ్వర్యంలో ఉన్నట్టు అటవీ శాఖ, పంచాయతీరాజ్, అలాగే రూరల్ డెవలప్మెంట్, ఈ శాఖల్లో ఉండేటువంటిది ఆయన చూస్తున్నారు. దాంట్లో అటవీ శాఖ భూమి ఉందని చెప్పి ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కేసు పెట్టడానికి కూడా ఆయన వెనుకాడటం లేదు. మరి మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు? ఇన్ని లక్షల ఎకరాలు ఆక్యుపై అయిందని చెప్పి వాళ్ళే చెప్పారు కదా ఎన్నికలకు ముందు. మరి ఆ భూములన్నింటిని తీసుకోవాలి కదా. ఆ భూములన్నీ ప్రజల సంపదే కదా. ప్రభుత్వ సంపద అని అంటే ప్రజలదే కదా. దాన్ని కాపాడాలి, దాన్ని రక్షించాలి, దానికి ఒక సెక్యూరిటీ ఇవ్వాలనే కదా ప్రభుత్వాన్ని మీ చేతులు అప్పచెప్పింది. మరి దాన్ని వెనక్కి తీసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన డిపార్ట్మెంట్ కాకపోయినప్పటికి కూడా రెవెన్యూ మీద కూడా కన్నేసి రెవెన్యూ దానికి కూడా ఒకప్పుడు సీజ్ ద షిప్ అని చెప్పి పౌర సరఫరా శాఖలోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఇప్పుడు రెవెన్యూ శాఖలోకి ఎంటర్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి కరప్షన్ మీద కనుక మాట్లాడితే అట్లీస్ట్ కరప్షన్ అన్నా తగ్గే అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ.